అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ విషయాలైతే మీ దృష్టికి తీసుకొచ్చానో మరలా కూడా మీ దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ పత్రికా సమావేశంలో మీతో మాట్లాడడం జరుగుతుంది. చంద్రగిరి నియోజకవర్గంలో గతంలో చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గల్లా అరుణ్ కుమార్ గారు, జయదేవ్ నాయుడు గారు, వెంకటరామనాయుడు గారు, రామూర్తి నాయుడు గారు, మొన్నటి నా వరకు ఏ రోజు కూడా నియోజకవర్గంలో వ్యక్తిగత దాడులు ఎప్పుడు ఎవరు కూడా ప్రోత్సహించలేదు. చంద్రగిరి నియోజకవర్గం అంటేనే ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా పేరుగాంచింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎన్నికల రోజు జరిగే చిన్న చిన్న సంఘటనలు ఉండొచ్చు తప్ప ఆ తర్వాత ప్రజలపై కానీ, ఒక పార్టీ పైన ఇంకో పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు ప్రోత్సహించడం కానీ ఎప్పుడు కూడా జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఒక కార్యకర్తను మేము ఇబ్బంది పెట్టినట్టు కూడా టీడీపీ కార్యకర్త కూడా చెప్పలేడు మీకు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా అలా చేయలేదు. ఇప్పుడు కొత్తగా చిత్తూరు నుంచి వచ్చినటువంటి సంస్కృతి ముసుగులేసుకుపోయి కత్తులతో పొడుస్తున్నారు, బతుకుతురును వీధుల పాలు చేస్తున్నారు, షాపులు ధ్వంసం చేస్తున్నారు, హోటళ్ళు పగలగొడుతున్నారు, ఇండ్లు పగలగొడుతున్నారు. ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా మంచిది కాదని కూడా తెలియజేస్తున్నా. ఈ సంస్కృతిని ప్రజలు అంగీకరించాలని కూడా తెలియజేస్తున్నా. ఈ సంస్కృతిని తీసుకొస్తే ఎక్కువ కాలం ప్రజలు దీన్ని సహించరు. రోడ్డు మీదకి వచ్చి మేము కాదు మాకన్నా ముందు ప్రజలే ఈ సంస్కృతికి బీజం నాటిన వాళ్ళని ఖచ్చితంగా గుణపాఠం ఉండేలాగా బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. అదే రకంగా రెండో పాయింట్, వ్యక్తిగత విమర్శలు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన మాట్లాడవచ్చు. దానికి వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కూడా మంచిది కాదు. వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేస్తారంటే మనిషిలో నిజాయితీ లేనప్పుడు, మనిషిలో స్పష్టత లేనప్పుడు. ఏ మనిషి అయితే తప్పు చేస్తాడో ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం వ్యక్తిగత విమర్శలకు వెళతారు. నేను జరిగినటువంటి అదే. ఎవరెవరినో మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళు మోసం చేశాడు సొంత పార్టీలో, వాళ్ళు మోసం చేశాడు సొంత పార్టీలో, చాలా మాట్లాడారు. ఇంకా చాలా దారుణంగా వ్యక్తిగత విమర్శలు మాట్లాడారు. ఇంకో అడుగు ముందుకయ్యి నేను ఎప్పుడు కూడా నాని గారిని సంబోధించా, నాని అన్నని సంబోధించా, వాళ్ళ సతీమణిని కూడా శ్రీమతి నాని గారిని సంబోధించా. ఎక్కడ కూడా నేను ఇంతవరకు మీతో ఉన్నటువంటి అనుబంధంతో నోరు జారి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నేను ఎప్పుడు కూడా పరుసు పదజాలంతో మాట్లాడినట్టు మీరు కూడా చెప్పలేరు. కానీ తను మాట్లాడినటువంటిది రే చాలా మాట్లాడారు. సంతోషం, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఒక మనిషి ఆలోచన విధానం, విచక్షణ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు డౌట్ వచ్చింది, ఇలా మాట్లాడాలని చెప్పి నాకు ఎవరో చూపించారు. అది ఒరే చాలా వ్యక్తిగతంగా విమర్శించాడు, ఏందేందో మాట్లాడినాడు. అన్న ఒకసారి ఇదో మన ఎప్పుడో డిగ్రీ అన్నాడు, డిగ్రీ చదువుకునే వ్యక్తి ఇలా మాట్లాడతారని నెట్లో అతను అప్పుడు డౌన్లోడ్ చేయమన్నా. అయితే నేను చదువుకున్నాడు అర్థం కావడం లేదు, డిగ్రీ చదువుకోండి ఇలా మాట్లాడినాడు కదా అని చూస్తే 10th క్లాస్ అని ఉంది. నేను అనుకున్నా తను రాసుకున్నది 10th క్లాస్ అని. మీరు ఓపెన్ చేసిన నెట్లో కనబడుతుంది. అప్పుడు అనుకున్నా సరే ఓకే, చదువు కొంచెం ఉండకపోవడం కూడా కారణమై ఉంటుందేమో, సరే దాని ఇంట్లో మనం బాగూడదు. అందరూ కూడా చదువులేని వాళ్ళందరూ కూడా అలా ఉంటారు అనుకోవడానికి లేదు. చదువులేని వాళ్ళు ఇంకా చాలా ఉందా కూడా ఉంటారు. ప్రతి దానికి సంబంధం కూడా ఎలా మాట్లాడుతున్నారంటే అది కరెక్ట్ కూడా కాదు. దాని లోతులకు పోవడం నాకు కూడా పెద్ద ఇష్టం కూడా లేదు. నేను చాలామందిని సొంత పార్టీ వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అది చేసేసి చాలా మాట
మాట్లాడు. నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో నేను ఒక అందరికీ కావాల్సిన వ్యక్తిగానే ఉన్నా. ఈ రోజుకి ఉంటా, రేపు ఉంటా. ఏ బాధ్యత తీసుకున్నా భాస్కర్ రెడ్డి పని రాక్షసుడు సైనికుడు అనిపించుకునేలాగా పనిచేస్తాను తప్ప ఎప్పుడు నా జీవితంలో అలా ఆలోచన చేయలేదు. ఇప్పుడు కానీ నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు అడిగావు కాబట్టి నీ సొంత పార్టీ వాళ్ళు సాయిరెడ్డి గారు అలా అన్నారు, సజ్జల రామకృష్ణ అన్నారు, ఇంకా వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు పార్టీలో. మోసం వేమిరెడ్డి గారు అన్నారు, మోసం చేసి. నేను అడుగుతాను, వాళ్ళు మోసం చేశాను లేదు వాళ్ళు నీకు తెలియకపోవచ్చు, కానీ నాతో ఉన్న వాళ్ళ అనుబంధం ఆత్మీయత వాళ్ళకే నాకే తెలుసు. నేను అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా, పాయింట్ వైజ్ అడుగుతున్నా. నువ్వు తెలుగుదేశం పార్టీలో నేను నమ్మి ఆ రోజు ఉమ్మడి జిల్లాకు కావచ్చు, ఈరోజు చిత్తూరు జిల్లాకు కావచ్చు, నమ్మి నీకు బాధ్యతలు అప్పగించారు. నీకు నమ్మి బాధ్యతలు అప్పగించినప్పుడు నువ్వు ఎలా వ్యవహరించావన్నది నీకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అంశం కూడా ఈరోజు మీ దృష్టిలో పెడుతున్నా. నేను 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పైన, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పైన నేను పోరాటం చేశాను. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు 88 కేసులు నా మీద నమోదు చేస్తే ఫేస్ చేశాను. సబ్ జైలు నుంచి, డిస్టిక్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు 7 నెలల పాటు సుమారుగా నేను జైల్లో పెడితే సింగిల్ సెల్లో వేస్తే కూడా భరించాను. జైల్లో కొట్టిన, పక్క రాష్ట్రాలు తీసుకెళ్ళి కొట్టిన, రోడ్డు పైన దీని దగ్గరలోనే ఇదే డిఆర్ మాల్ కన్నా రోడ్డు పైన పడేసి తన్నినా కూడా పార్టీ కోసం దెబ్బలు తిన్నాను తప్ప పార్టీ కోసం పోరాటమే చేశాం. మరి మీరేం చేశారు? మీరు ఖచ్చితంగా సమాధానం నేను అడుగుతున్నా కాదు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మిమ్మల్ని అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పు, పక్కదారులు పట్టించుకొని డైవర్ట్ చేయకొని. నేను స్ట్రైట్గా ఈరోజు మీ ద్వారా ఒక్కటే అడుగుతున్నా. అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్కే నువ్వు ఆన్సర్ చెప్పగలిగితే, ఎందుకంటే ఇది నీ వ్యక్తిత్వానికి సంబంధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2019 నుంచి 2024 వరకు నీ 2 క్వారీలు ఒక గంట అయినా, ఒకే ఒక గంట అయినా ఏ రోజైనా మూసారా అని అడుగుతున్నా. మూయలేదు కదా. నీ అప్పిడివేట్లోనే పేర్కొన్నారు, మీరు మీ అప్పిడివేట్లోనే పేర్కొన్నారు నాకు 12 లారీలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్, పిఆర్ ట్రాన్స్పోర్ట్ అని. అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంకా చాలామంది ఉండొచ్చు, లీజుకి తీసుకునే రకరకాలు. నీ 12 లారీలు ఏ రోజైనా, ఒక్క రోజైనా, ఒక్క లారీ అయినా ఏ రోజైనా ఆపారా అని అడుగుతున్నా. మీకున్నటువంటి స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, కరెంట్ ఛార్జీలు మీరు బకాయి ఉన్నమాట వాస్తవమైతే, వాస్తవమే కదా, కరెంట్ ఛార్జీలు బకాయి ఉన్నా కూడా విద్యుత్ శాఖ మంత్రిగా మా పెద్దిరెడ్డి గారే ఉన్నా కూడా నీ పాలిషింగ్ ఇండస్ట్రీ కొనసాగిందా లేదా అని అడుగుతున్నా. ఈ క్వారీలకైనా, ఇండస్ట్రీకైనా, దేనికైనా కూడా ఎన్ఓసి కావాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. క్వారీలు వెత్తాలన్నప్పుడు అది బ్లాక్ గ్రానైట్ క్వారీలు పర్మిట్లు కావాలి. ఇన్ని పర్మిషన్లు నిత్యం ప్రభుత్వంతో అవసరపడతాయి. ఈ 5 సంవత్సరాలని ఇండస్ట్రీకి కానీ, మీ క్వారీలకు కానీ ఎప్పుడైనా ఎన్ఓసి కానీ, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ కానీ, ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ కానీ, చివరికి పర్మిట్లు అయినా కూడా ఎప్పుడైనా ఒక్క రోజైనా నీకు ఆపారా, ఆగాయా అని అడుగుతున్నా. ఎప్పుడు ఆగలేదు కదా. ఏమీ నీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో పెండింగ్ లేవు కదా. లేవు అంటే నువ్వు మాతో ఎంత సఖ్యతగా ఉన్నావు, ఎంత జాగ్రత్తగా పనిచేయించుకున్నావు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నా. మద్దినాయనపల్లి పాకాల మండలంలో 1/1 సర్వే నెంబర్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా రానటువంటి పర్మిషన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, మైనింగ్ మినిస్టర్గా మా పెద్దిరెడ్డి గారు అయిన తర్వాత సర్వే నెంబర్ 1/1లో గతంలో మొన్న 5 హెక్టార్లకు అదనంగా మరొక 3 హెక్టార్లు తీసుకొని 8 హెక్టార్లు అంటే 20 ఎకరాలు, 20 ఎకరాలు బ్లాక్ గ్రానైట్ క్వారీ నీ బంధువు గిరినాయుడికి తీసుకొని దాంట్లో పార్ట్నర్షిప్గా
అంటే నీ బంధువుతో పాటు పార్ట్నర్షిప్గా మా పార్టీకే చెందిన రేణుగుంట మాజీ జెడ్పీటీసీ తిరుమల రెడ్డిని కూడా నువ్వు పార్ట్నర్స్గా చేర్చుకొని మా పెద్దిరెడ్డి గారు ముఖ్య అనుచరుడు తిరుమల రెడ్డి గారిని నీ బంధువు ఇద్దరు కలిసి క్వారీ నడుపుతున్న మాట వాస్తవం కాదా? కాదని చెప్పండి చూద్దాం. అదే రకంగా ఇన్ని జరిగినాయి కదా, పుంగనూరులో కూడా అల్లర్లు జరుగుంటాయి కదా, చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు కదా, నీ మీద కనీసం కేసు కూడా పెట్టకపోవడానికి మాతో ఉన్న సఖ్యత కారణం కాదా అని అడుగుతున్నా. నేనేమో 2014 నుంచి 19 వరకు మా పార్టీ కోసం జైలుకి వెళ్ళా, దెబ్బలు తిన్నా, కష్టాలు పడ్డా. నువ్వు ఏ రోజైనా నాని గారు నాని అన్న మీరు ఏ రోజైనా ఒక్కరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ నేను పోలీస్ స్టేషన్కి పిలిపించాడా? జైలు ఎలా ఉంటుందో నువ్వు చూసావా? ఎప్పుడైనా పోరాటం మీ పార్టీ కోసం చేశావా? చివరికి అడుగుతున్నా, పోరాటాలు కాదు, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న మీరు ఏ రోజైనా మా మంత్రి గారికి వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా మాట్లాడావా? చెప్పు చూద్దాం. ఉంటే మేము చూపించమని చెప్పండి. ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు నేను విమర్శించాను, ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టాను, ఎందుకంటే ఈ జిల్లాను పరిపాలించింది మా మంత్రి గారే కదా. ఒక ప్రెస్ మీట్ కూడా ఏ రోజు 5 సంవత్సరాల్లో మా మంత్రి గారి గురించి మాట్లాడడానికి మీరు సిద్ధపడలేదు అంటే మీకు మాకు ఉన్న సఖ్యత ఎంత గొప్పది అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నా. ఆ రోజు ఒక్కసారి పెద్దిరెడ్డి గారు నీకు అందుబాటులో లేనట్టున్నాడు. ఆ రోజు నాకే డైరెక్ట్గా నాతోనే నీ బంధువు ఆర్టీవీ ప్రసాద్ అన్నతో ఫోన్ చేయించి ఇలా ఒక ఏడీ మైనస్ తెలియకుండా ఇన్స్పెక్షన్కి పోతున్నాడంట, ఒక్కసారి భాస్కర్ రెడ్డితో మాట్లాడంటే టెలికాన్ఫరెన్స్లో ఆర్టీవీ ప్రసాద్ అన్న, నాని అన్న, నేను, డిఎంజీ వెంకటరెడ్డి గారు నలుగురు టెలికాన్ఫరెన్స్లోకి వెళ్ళి ఆ రోజు నాని క్వారీల జోలికి ఇన్స్పెక్షన్కి వెళ్తే కూడా తప్పది, ఆయన రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు, రాజకీయాలు వేరు వ్యాపారం వేరు, కడుపు కొట్టడం కరెక్ట్ కాదు, నాని జోలికి నాని అన్న జోలికి వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పి మార్గ మధ్యలోంచి వెనక్కి ఏడీ మైన్స్ని పిలిపించినటువంటి వ్యక్తిని నేను కాదా? నేను ప్రమాణంగా చెప్తున్నా. మా నలుగురు టెలికాన్ఫరెన్స్లోనే డిఎంజీ వెంకటరెడ్డి గారితో మాట్లాడి నీ క్వారీ పైన రెగ్యులర్ ఇన్స్పెక్షన్ కూడా కాకుండా కాపాడుకున్న వ్యక్తులు మేము కాదా అని అడుగుతున్నాం. మీరు అడిగిన దానికే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిని, మా పెద్ద ఆయన మా చిన్న ఆయన చాలా కథలు చెప్తున్నాం. మా పార్టీ అంటే ప్రాణం, మా నాయకులు అంటే ప్రాణం. మీ పార్టీ అంటే ప్రాణం నాయకుడు మాతో 5 సంవత్సరాలు ఎందుకు అంత సఖ్యతగా నీ వ్యాపారాలు కొనసాగించుకున్నావు? ఎప్పుడు కూడా ఒక మాట అనుకోండి, ఎందుకు అంత జాగ్రత్తగా మీరు నన్ను మా పార్టీ పెద్ద ఆయన చూసుకున్నాం, మా పార్టీ పెద్ద ఆయన కూడా మిమ్మల్ని అదేవిధంగా చూసుకున్నటువంటి విషయం వాస్తవం అని కూడా తెలియజేస్తున్నా. ఇంకోటి చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, మీరే చెప్పారు నేను 2 సార్లు పెద్దిరెడ్డి గారిని కలిసాను అన్నారు. ఓకే, డన్, ఒప్పుకున్నాం. పెద్దిరెడ్డి గారు 2 సార్లు నేను కలిసిన మాట వాస్తవమే. అంటే పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల కలిసావా అర్జీ ఇవ్వడానికి, లేదా చంద్రగిరి నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి గురించి అర్జీ ఇవ్వడానికి కలిసావా? 2 లేదు కదా. సరే, మా పెద్ద ఆయన్ని మీరు కలిసినప్పుడు మా పెద్ద ఆయన కలిచారని విషయం మీ పెద్ద ఆయన చెప్పావా? నువ్వు చెప్పలేదు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాని అన్న మీ ద్వారా అడుగుతున్నా, నేను మా వాళ్ళని మోసం చేశానండి. నేను ఎప్పుడు ఒక కార్యకర్త కింద, ఒక సైనికుడి కింద, ఒక కూలీ కింద పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులని మా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు చెప్తాడు. మోసగాడని నేను ఎప్పుడు అనరు. ఈరోజు మాతో సఖ్యత కొనసాగిస్తూ, మాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పనులన్నీ మాతో చేయించుకుంటూ మోసం చేసింది ఎంతో కొంత ఉంటే ఖచ్చితంగా నాని అన్న మీరే చంద్రబాబు గారిని మోసం చేశావు, లోకేష్ గారిని మోసం చేశావు. ఆ పార్టీలో అధ్యక్షుడంటూ, ఆ పార్టీలో వ్యక్తినంటూ మా పార్టీతో సంబంధం పెట్టుకొని ఒకవేళ మీ పార్టీ వ్యక్తుల్ని మోసం చేసి ఉంటే మీరు మోసం చేస్తుంటారు తప్ప మేము మోసం చేయలేదు మా పార్టీ వాళ్ళని గుర్తించుకో. మీ పార్టీ నాయకులు కూడా, మీ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి.
ఖచ్చితంగా మా పెద్దరెడ్డి గారితో సత్సంబంధాలు మాతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినామంటే మీ హైకమాండ్కి తెలియకుండా మీ పార్టీ పెద్ద ఆయన్ని మీ చిన్న ఆయన్ని మీరు మోసం చేసినట్టని ఎవరైనా కూడా అంగీకరించాల్సిందే. ఇంకోటి అంటున్నారు, సిఆర్ రాజన్ గారు జిల్లా అధ్యక్షుని చేశావు. ఖచ్చితంగా మా పార్టీలో ప్రముఖంగా ఉన్న వ్యక్తి, ఎన్నికలకు ఒక నెలకు ముందు మీతో చేరిన వ్యక్తి, మా పెద్ద ఆయనకి ప్రియ శిష్యుడు కూడా. చేరిన ఒక నెలకే అతని జిల్లా పార్టీ అధ్యక్షుని పట్టుబట్టి ఇప్పించాం. ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ప్రాణం అని నమ్ముకున్నటువంటి హేమాంబరధర్రావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన హేమాంబరధర్రావు సిఆర్ రాజన్ కన్నా అసమర్థుడిగా మీకు కనబడ్డా? పార్టీ కోసం జెండా మోసి అరిగిపోయినటువంటి భుజాలు అరిగిపోయినాయని చెప్పుకుంటున్న సుబ్రహ్మణ్య నాయుడు గారు సిఆర్ రాజన్ కన్నా బలిగినాడు అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర నుంచి అనేక రకాలుగా పార్టీ కోసం శ్రమించిన నాగరాజు నాయుడు గారు సిఆర్ రాజన్ గారి కన్నా పనికి రాడు వ్యక్తి అనుకుంటున్నావా? పార్టీ కోసం రౌడీ సీట్లు పెట్టుకొని కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డ గౌస్ బాసా గారు సిఆర్ రాజన్ కన్నా కెపాసిటీ లేని వ్యక్తిగా భావిస్తున్నావా? పార్టీకి భీష్మాచారులుగా మీ పార్టీలో పేర్కొన్న కుమార్ రాజారెడ్డి అన్న పార్టీకి అధ్యక్షుడిగా కెపాసిటీ లేదు, అసమర్థులని అతనికి ఇవ్వకూడదు అనుకున్నావా? అదే రకంగా చిన్నబాబు అన్న రామచంద్రపురంలో ముద్దుకృష్ణాడు గారి కాలం నుంచి జిల్లా రాజకీయాలు నడిపినటువంటి చిన్నబాబు అన్న సిఆర్ రాజన్ కన్నా ఉన్నంత కెపాసిటీ లేదు, ఉపయోగపడ్డా అనుకున్నావా? ఎప్పుడు మేము చదువుకునేటప్పుడే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న జిల్లాలో నడిపిన శివకోటరెడ్డి అన్న సిఆర్ రాజన్న ఆ అన్నకన్నా జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఉపయోగపడ్డా అనుకున్నావా? చాలామంది ఉన్నారు పార్టీలో. ఎర్రారు పనుల్లో మధు అనే వ్యక్తి మీ పార్టీలో ఎప్పటి నుంచో ఒంటరి పోరాటం కూడా చేశాడు. ఆ వ్యక్తి కూడా బీసీ నాయకుడు కూడా. ఆ వ్యక్తి కూడా, ఆ మధు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉపయోగపడ్డా అనుకున్నావా? ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకేం కెపాసిటీ లేదా? వాళ్ళ పార్టీ నడపలేరా? కానీ సిఆర్ రాజన్ గారికి ఎందుకు ఇచ్చామంటే మీకు మాకున్న సాన్నిహిత్యంతో వేరే వాళ్ళ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితే మా మీద ఏమైనా విమర్శలు చేస్తారేమో, మా జోలికి వస్తారేమో. మా జోలికి వస్తే వాళ్ళ పార్టీ కరుడు కట్టిన వ్యక్తులు కాబట్టి, పార్టీనే వాళ్ళకి ప్రాణంగా కనబడుతుంది కాబట్టి వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మా జోలికి వస్తారని తెలివిగా మా మనిషికే జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇప్పించి ఈ రోజు వరకు సిఆర్ రాజన్ గారు అనే వ్యక్తి మా గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా పెద్ద ఆయన గురించి కానీ మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తివి తమరు కాదా అని అడుగుతున్నా నాని అన్న. మీరు ఈరోజు నేను నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తిని మా పెద్ద ఆయనకు, మా చిన్న ఆయనకు, బంటుని చాలా నమ్మకస్తుందంటే ముందుగా నీ పార్టీ కార్యకర్తలు, తమరు పార్టీ నాయకులు నమ్ముతారా? ఒకవేళ వీళ్ళు నమ్మినా వాళ్ళు నమ్మారంటే వాళ్ళకన్నా అమాయకులు ఎవరైనా ఉంటారా అని అడుగుతున్నా. నేను ఒక 10 క్వశ్చన్లు అడిగా. మా ప్రభుత్వంలో మీరు ఎలాంటి పనులు చేయించుకున్నారు? ఏ ఒక్కదానికైనా నాకు సంబంధం లేదని మీరు అంటే చెప్పగలరా? ఆలోచించమని అడుగుతున్నా. అంటే ఎప్పుడో మీరే అవకాశవాద రాజకీయాలకి తెరలేపి ఈరోజు పాపం పల్లెల్లో అమాయకులు రెచ్చలు కొట్టి గొడవలు పెట్టి కొట్టుకునేలాగా చేస్తుంటే అది పాపం కదా అని అడుగుతున్నా. మీరే రేపు ఎవరితోనే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంది పాపం? ఒక ఊళ్ళో ఒకరు కొడితే దెబ్బలు తిన్న వ్యక్తి రేపు గమ్మనే ఎందుకుంటాడు? ఈరోజు బలహీనుడుగా ప్రభుత్వం ఉందని, అధికారం ఉందని భయపడి ఉన్నా కొన్ని రోజులు పోయిన తర్వాత వాడికి ఏదో ఒక రోజు కోపం వచ్చిన రోజు, అవకాశం వచ్చిన రోజు తిరిగి ఒక్కరినొకరు ఆ ఫ్యాక్షన్కి వెళ్ళిపోతే పల్లెల్లో అశాంతత వస్తుంది కదా. పచ్చటి పల్లెల్లో మమ్మల్ని ఈరోజు విలన్లుగా చూపించి మీరు ఈరోజు పదవులు పొందాలనుకుంటే పదవి పొందితే సంతోషిస్తాం మేము. కానీ మీ క్యారెక్టర్ ఏంటి? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసనమైంది నాని అన్న. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎప్పుడు కరెక్ట్గా లేవు, పరిస్థితిని బట్టి పోయావు. చక్కగా అబద్ధాలు చెప్పగలవు. నువ్వే తమరేమి పెద్ద భయపడే వ్యక్తి కూడా కాదు.
ఏమీ లేనప్పుడు అడ్డదొడ్డమైన వ్యక్తిగత విమర్శలు చేసేసి క్యారెక్టర్ అసెస్ చేసేసి దారుణమైన క్యారెక్టర్ అసెస్ చేసేసి మనిషిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాం. నిజంగా చెప్పు, మీ పైన మేము క్యారెక్టర్ అసెస్ చేయాలనుకుంటే, మీ పైన మీ కుటుంబం పైన మీ పరిస్థితుల పైన చేయాలనుకుంటే మీ పరిస్థితి ఏంటి? బంగారం లాంటి బిడ్డ మీ కోడలకు వచ్చింది. క్యారెక్టర్ అసెస్లు చేయడం స్టార్ట్ చేస్తే నీ కుటుంబ సభ్యుల దగ్గర కూడా మీరు తమరు నాని అన్న దోషగాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడు కూడా సాంప్రదాయం కాదు. క్యారెక్టర్ అసెస్ చేయడం ఆ సంస్కృతి కూడా కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. రాజకీయాలుగానే మాట్లాడాలి. మీరు మాట్లాడినా, మీ శ్రీమతి నానిగారు మాట్లాడినా క్యారెక్టర్ అసెస్మెంట్కి ఇచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి, ప్రజలు కన్ఫ్యూజ్ చేసి, అవతల వ్యక్తిని కరెక్ట్ కాదు. ఇది సంస్కృతి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు లేనట్టుగా ప్రతి ఒక్కరూ భావిస్తారన్న విషయాన్ని కూడా గమనించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఇంకోటి అడుగుతున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా. ఆ సార్ ఎవరు నాకు కిలార్ రాజేష్ గారు నాకు తెలియదు. ఒక అధికారి చెప్పాడు పోతే, సార్ ఏంది ఇది, అసలు జరిగింది ఏంది, వాస్తవం ఏంది, మీరు నాన్నగారికి చెప్పచ్చు కదా అంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు, సార్ కిలార్ రాజేష్ గారితో మాకు చెప్పిస్తున్నాడు సార్, ఈజ్ వెరీ క్లోజ్ టు లోకేష్ సార్ అండ్ చంద్రబాబు సార్. తను చెప్పినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి సార్, వినాల్సి వస్తుంది. పాప అతను ఎక్కడో ఉంటాడు, నాకు తెలియదు కూడా ఆ సార్ ఎవరు, కిలార్ రాజేష్ సార్. ఆయన పేరు చెప్పి మీరు దందాలు చేయడం ఏంది, తన పేరు చెప్పి కిలార్ రాజేష్ గారి పేరు చెప్పి ఈ అక్రమం చేయడం ఏంది, తన పేరు చెప్పి అధికారులను బెదిరించడం ఏంది, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆలోచన చేయాలి. దయచేసి అలాంటి సంస్కారం అలాంటి పరిస్థితులు వద్దని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి అడుగుతాం, నిజంగా ఒక ముఖ్య విషయంలో నేను మెచ్చుకుంటా. ఆ రోజు నాని అన్న మాతో సఖ్యతగా ఉండుండొచ్చాము, కానీ మాతో పోరాటం అయితే మటుకు జనసేన అన్న దేవర మనోహర్ గారు, బీజేపీ పురుషోత్తనాయుడు గారు చేశారు. ఆ రోజు పోరాటం ఏదో కొద్ది గొప్ప చేసింటే వాళ్ళు చేశారు. ఆ రోజు మీకన్నా వాళ్ళు 100 రెట్లు ఎక్కువ చేశారు. మేము కూడా దగ్గరగా చూసాము. వాళ్ళు చిన్న చిన్న పార్టీలు కావచ్చు. అదే రకంగా ఈరోజు మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకునేలా రాజకీయాల్లో వ్యవహరించకూడదని చెప్తున్నాం. ఈరోజు ఆత్మహత్యలు అంటున్నాం, ఈ మధ్య చెప్తుంటాం. నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఏంటంటే, ఆ రోజు చంద్రగిరి టవర్ క్లాక్ అక్కడికి వెళ్ళి కిరోసిన్ టిన్ను తీసుకున్నాం, పోసుకొని నేను కాల్చుకుంటానని. ఆర్టీఓ ఆఫీస్ కాడికి వచ్చారు నాని అన్న, పెట్రోల్ పోసుకొని పైన సూసైడ్ చేసుకుంటానని చెప్పి. తర్వాత సీట్ ఎవరని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సీట్ ఎవరంటే పాయిజన్ బాటిల్ పెట్టుకొని ఫస్ట్ లిస్ట్లో సీట్ రాలేదని పాయిజన్ బాటిల్ సెల్ఫ్లో పెట్టి సెల్ఫ్ వీడియో పెట్టి సూసైడ్ చేసుకుంటాను. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను కానీ ఓడిపోతే 4వ తేదీన శవం చూస్తారన్నా. పబ్లిక్కి వెళ్ళి చెప్తే చెప్పినావు. సాక్షాత్తు లోకేష్ గారు బహిరంగ సభలోనే 4వ తేదీ నేను మర్చిపోవచ్చు మీరు నేను ఓడిపోతే అని చెప్పాను. కిరోసిన్ పోసుకుంటానంటున్నావు, పెట్రోల్ పోసుకుంటానంటున్నావు, పాయిజన్ తాగుతానంటున్నావు, రకరకాలుగా ఓటు వేయకపోతే 4వ తేదీని చనిపోతానంటున్నావు. దయచేసి ఒక నాయకుడని వాడు ఇప్పుడు అలాంటి పదాలు వాడకూడదని నాణ్యానికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది, రేపు తెల్లారితో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు పాపము ఖర్చు పెట్టారు, అప్పులు చేశారు, ఆస్తులు అమ్మారు, పాపం బాగా కష్టపడి నాని కోసం కష్టపడి ఎన్నికల్లో గెలుపుకి వాళ్ళ శక్తి చాలామంది పనిచేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళ బలమైన నమ్మకంతో ఉన్నారు. నాన్నగారు ఎమ్మెల్యే అయిపోయారు, మాకంతా కూడా పదవులు వస్తాయి, అన్ని రకాల అభివృద్ధి చెందుతాం, మాకంతా కూడా ఇంకా పదవుల పండగ అనుకుంటున్నారు. నాన్న ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, నీ మీద నమ్మకంతో నీకు ఎన్నుముకలాగా పనిచేశారు వాళ్ళందరూ కూడా నీ పార్టీలో ఉన్న నాయకులు. ఈరోజు వాళ్ళు ఎవరైనా వచ్చే నన్ను పదవులు అడిగితే నేను సూసైడ్ చేసుకుంటానన్నావు అంటే మీరు సూసైడ్ చేసుకుని వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, అర్థం కాక. ఇది మిమ్మల్ని నమ్మి నేను వెనక నిలబడ్డారు కాబట్టి దయచేసి గతం
గతంలో అంటే అన్నావు, ఎమ్మెల్యేగా పరిపాలనలో కూర్చున్నావు, కానీ మీ దగ్గరకు వచ్చి పదవులు అడిగిన వ్యక్తులు, పనులు అడిగిన వ్యక్తులకి ఈ ఈ ఈ ఫార్ములాని వాడొద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, పరిపాలన మీరు చేయాలి, పరిపాలనలో ప్రశ్నించడం మేము చేయాలి. ప్రతిపక్షంలో ప్రశ్నించే హక్కు మాకిచ్చారు ప్రజలు, పరిపాలించే హక్కు మీకిచ్చారు. హుందాగా మీరు నిజాయితీగా పరిపాలించండి, ప్రజలకు సౌకర్యవంతంగా పరిపాలించండి. నాకు మొన్న ఒక వీడియో చూశాను, రాయలచూరు రోడ్డు వచ్చిన 30 రోజుల్లోనే మొత్తం వేదాంతపురం సర్కిల్ నుంచి రాయలచూరు రోడ్డు వరకు నాని అన్న రోడ్డు వేశారని చెప్పి మొత్తం ఫేస్బుక్లో చూసినది, యూట్యూబ్లో చూసినది. అన్న మీరు అందరూ చదువుకున్నాడు చెప్పండి. ప్రభుత్వం వచ్చిన 25-30 రోజుల్లో వర్క్ పిలిచి టెండర్లు అయ్యి, అగ్రిమెంట్ అయ్యి, ఎగ్జిక్యూషన్ అయ్యి, వర్క్ పూర్తి అయ్యి ప్రారంభోత్సవం చేయగలుగుతారా? టెండర్ షెడ్యూల్ 21 రోజు టెండర్ పిలిస్తే తను స్టార్ట్ చేశారంట, పూర్తి చేశారంట, తన యొక్క తటాక చూపించారంట. నిజంగా మోహిత్ అడిగారు నన్ను, నాన్న ఆ వర్క్ శాంక్షన్ చేసింది నేను నవంబర్లో 2023లో, డిసెంబర్లో అగ్రిమెంట్లు అయినాయి, జనవరి ఫిబ్రవరిలో నేనే వెళ్ళి జేసీబీ ఎక్కి ఆ రోడ్డుని నేను శంకుస్థాపన చేసి వచ్చా. ఆ రోడ్డు ఇప్పుడు పూర్తయింది. ఆ ఎంకులేంది నేనే స్టార్ట్ చేశాను, నేనే పూర్తి చేశానని చెప్పి యూట్యూబ్లో పెట్టుకున్నారంటే రాజకీయాలు ఇలా జరుగుతుంటాయి అబ్బాయి, ఇవన్నీ చూడాలి నువ్వు అని చెప్పిన. చాలా వింతలు ఉంటాయి, ఇది ఒక వింత ఉంటుంది, గమనించు, రాజకీయాలు ఇవన్నీ కూడా కామన్ అని చెప్తున్నా. అలాంటి మాటలు కాకుండా నిజాయితీతో పరిపాలన చేసి మనలో పొందితే ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ, వ్యక్తిగతంగా మాట్లాడుతూ చేయడం అన్నది మంచిది కాదు. మీరు చెయ్యాలనుకుంటే వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలు చాలా విజ్ఞులు, విజ్ఞానవంతులు, గమనిస్తుంటారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారని చెప్తున్నా. ఇంకొక ఫైనల్గా చాలా ముఖ్యమైన అంశం కూడా చెప్తున్నా. తను ఒక మాట అడిగారు, తొడాల అవినీతి జరిగింది, ఓటర్ల నమోదులు అవకతవకలు జరిగాయి అని, తుమ్మలగుంట చెరువు గ్రౌండ్ అయింది అని. నేనే సాక్షాత్తు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి పంపించాను. అవినీతిపై, తొడాలో జరిగిన ప్రతి పనిపై విచారణ చేయించండి అని. ఒక తుమ్మలగుంట ట్యాంక్ని ఒక మంచి రామోజీ ఫిలిం సిటీ లాగా అంతకన్నా గొప్పగా ఏమాత్రం తీసిపోకుండా ఒక పిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేయడానికి, ఫ్యామిలీస్తో గడపడానికి ఒక చక్కటి స్పోర్ట్స్ పార్క్గా తయారు చేసిన మాట వాస్తవం. సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి తయారు చేసాం. దానిపైన విచారణ చేయించండి. నేనే మిమ్మల్ని ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఓటర్ నమోదు గురించి కూడా మీ ద్వారా నేను ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఏమనంటే గవర్నమెంట్కి రాశా ఈ ఏదైతే ఓటర్ల నమోదు 2024లో ఓటర్ లిస్టు ఉందో నా సంతకంతో డిఎస్పీ గారికి రాశా, సిఐడి డీజీపీ గారికి రాస్తున్నా. 2024లో ఓటర్ లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరగాలి, జరిగి తీరాలి. జరిగిన తర్వాతే ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఎవరు ఫామ్ 6 పెట్టారు, ఎవరు ఫామ్ 7 పెట్టారు, ఎవరు ఫామ్ 8 పెట్టారు, 3 రోజుల్లో 14,000 ఫామ్ 7 ఎవరు పెట్టారు, అసలు ఎన్ని దొంగోట్లు ఎవరు నమోదు చేశారు. మీ ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది. మీ అధికారులకి చేతులు జోడించి మీ ద్వారా ప్రార్థిస్తున్న సమగ్ర విచారణ ఓటర్ లిస్టు పైన జరిపి, నిష్పక్షపాతంగా జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నేనే వ్రాతపూర్వకంగా సిఐడికి రాస్తున్నా. ఒరిజినల్గా ఇది సిఐడికి సంబంధించిందే కాదు, ఎన్నికల కమిషన్ కూడా దీంట్లో విచారణలో పాల్గొనాలి. ఎన్నికల కమిషన్ కూడా లెటర్ రాస్తున్నా, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇద్దరికి రాస్తున్నా. ఓటర్లకు సంబంధించిన లిస్టు పైన జరిగినటువంటి ప్రతి దానిపైన సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియజేయమని నేనే విజ్ఞప్తి చేస్తున్నా. మీకేం దాంట్లో లోటు అవసరం లేదు. 37 మంది ఈరోజు నానిపై దాడి జరిగిందని జైల్లో ఉన్నారు. నేను అడుగుతున్నా, నానిపైన ఎటువంటి దాడి జరగలేదు అని
చెప్పడానికి, అతనికి ఏ రకమైన చిన్న గాయం కూడా ఎప్పుడు లేదు, జరగలేదని చెప్పడానికి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రఖ్యాతమైన స్విమ్స్ హాస్పిటల్ అన్నది ఉన్నటువంటి ల్యాబులు, ఎంఆర్ఐలు కానీ సిటీలు కానీ అన్నీ కూడా ఎక్స్రేలు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ 6 రకాల టెస్టులు మీకు జరిగినటువంటి రోజే టెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు జరిగితే 5వ తారీఖు, జరిగిన రోజే మా 10వ తారీఖు మీకు పూర్తి స్థాయిలో డేట్ కూడా దీంట్లో ఉంది. జరిగారు ప్రతి టెస్ట్ కూడా ఎక్స్రే టెస్టు నో సిగ్నిఫికెంట్ నార్మల్. మళ్ళీ చెప్తున్నా, ఎక్స్రే షోల్డర్ ఏ రకంగా దెబ్బ తగలేదు, నో సిగ్నిఫికెంట్. ఎక్స్రే ఫుట్ కాలికి దెబ్బ తగిలినావు, నో సిగ్నిఫికెంట్, ఆడ ఏ రకంగా జరగలేదు. సిటీ స్కిల్ ఆఫ్ మొత్తం వ్యూ నో సిగ్నిఫికెంట్, ఏ రకమైనటువంటి గాయం తనకు కాలేదు. స్పైరల్ సిటీ అంటే టాప్ నీకు ఉన్నదానిలో, సిటీలో నో సిగ్నిఫికెంట్, ఏ రకంగా ఇబ్బంది లేదు. సిటీ స్కాన్ బ్రెయిన్ కూడా తీశారు, తల మీద తగిలింది నార్మల్. అంటే నీకు చేసిన ఈ టెస్ట్ ప్రతి ఒక్క విలేకరు కూడా ఇస్తున్నా. ఒకవేళ సిమ్స్లో ఉన్నటువంటి ఈ సిటీ మిషన్లు, ఎక్స్రే మిషన్లు భాస్కర్ రెడ్డి చెప్పినట్టు రిపోర్ట్లు ఇచ్చినాయంటే నేను చేయగలిగింది కూడా లేదు. లేదా మిషన్లో లోపం ఉందంటే ఇంకా అది నా దగ్గర సమాధానం లేదు. అత్యున్నతమైనటువంటి రిపోర్ట్లు సిటీ స్కాన్ అన్నది, ఎంఆర్ఐ అన్నది ఇచ్చినటువంటి రిపోర్ట్. నీకు ఏ రకంగా గాయం కాలేదు అని చెప్పడానికి, కాదని చెప్పండి. ఈ సిమ్స్ రిపోర్ట్ తప్పు అని చెప్పండి. నీకు ఏ రకమైన చిన్న గాయం కూడా లేదు అని సిమ్స్ నివేదిక స్పష్టంగా ఇచ్చినప్పుడు ఈ రోజు వరకు 37 మందిని అరెస్ట్ చేశారు. నో డౌట్ 37 మంది నిజంగా మీ పైన దాడి చేయాలని కానీ భావిస్తే, ఇంతమంది విచక్షణ కలిగిన వాళ్ళు చెప్పండి, నాని గారు అనే వ్యక్తి ఏ చిన్న గాయం లేకుండా అక్కడి నుంచి రాగలుగుంటాడా? చెప్పండి అన్న. 37 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇక్కడికి 37 మంది ఒక్కసారిగా దాడికి వెళితే నాని అనే వ్యక్తి చిన్న గాయం లేకుండా, ఇబ్బంది లేకుండా, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రాగలిగి ఉండేవాడా? కేసులు పెడుతున్నావు. నీకు అదృష్టం లాయరే జడ్జి అయినట్టుంది. లాయర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా కేసు వాదిస్తాడు. ఆ తర్వాత దానికి జడ్జిమెంట్ కూడా ఆ లాయరే ఇచ్చాడు అనుకో, జడ్జి స్థానంలో కూర్చొని ఏం చేయాలా? ఎవరైతే సిట్ అధికారిగా వచ్చారో గౌరవనీయులు శ్రీ 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 రఘుమనోహరాచార్య గారు ఆ రోజు నీతో కలిసి 2014-19లో నీతో కలిసి చిత్తూరులో దందాలు చేసిన వ్యక్తి, నీతో కలిసి అనేక రకాల అవినీతిలో పాల్గొన్నటువంటి వ్యక్తి, అనేక రకాల ఆస్తులు కూడగొట్టుకున్నటువంటి వ్యక్తి, తను సంపాదించినటువంటి 2014-19లో టీడీపీ గవర్నమెంట్లో చిత్తూరులో మీరు పార్టీ అధ్యక్షుడిగా, అతను లోకల్ లా అండ్ ఆర్డర్ సిఐగా రామ్ కుమార్ గారు ఎస్బీసీఐగా మీరు ముగ్గురు కలిసి చేసినటువంటి సంపాదించిన ప్రతి రూపాయి కూడా, ఆస్తి కూడా తొందరనే తీసుకొచ్చి పెడతాం. నీకు అదృష్టం కొద్దీ అతను వచ్చాడు, అతనే సిట్టుకు వచ్చాడు, అతను లా అండ్ ఆర్డర్ డిఎస్పీకి వచ్చాడు. నీకు కలిసి వచ్చింది 37 మందిని జైలు పంపించావు. నీకేమో తమరికేమో నాని అన్న ఏ రకంగా చిన్న గాయం కూడా లేదని నేను సాక్షాత్తు పరిశోధించిన, పరీక్ష చేసిన డాక్టర్ల నివేదిక స్పష్టంగా ఉంది. మేమేం చేయగలుగుతాం? ఈరోజు నా కొడుకు మీద కూడా 37గా నా కొడుకు మీద కూడా కేసు పెట్టాను. పెట్టని తప్పు కూడా కాదు. మా వాడు అడిగాడు, నా మీద కేసు పెట్టారు ఏంటి నాన్న అన్నాడు. మా వాడు చెప్పాను, ఒరే నీకు వీళ్ళు ప్రమోషన్ ఇస్తున్నారా అని చెప్పాను. ప్రమోషన్ ఇస్తున్నారా? రాజకీయాలు అంటే విదేశాల్లో చదువుకోవడం కాదు, రాజకీయాలు అంటే వీధి పోరాటాలు. ఆ మెయిన్లో నుంచి మెయిన్కి రావాలంటే ఇవన్నీ ఫేస్ చేయాలరా నాన్న అని చెప్పిన. నాన్న నేను ఆ రోజు సంఘటన జరిగినప్పుడు నేను లోపల స్ట్రాంగ్ రూమ్లో యూఎంలో నా ముందర కలెక్టర్ గారు ఉన్నారు, నా ముందర జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, నా ముందర డిఆర్ఓ 2 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 10 గంటల వరకు వాళ్ళతో పాటు ఉన్న ఫోన్లు కూడా మా దగ్గర ఉండవు. నాకు ఎదురుగా సాక్షాత్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు అందరం కూర్చొని ఆ హాల్లోనే ఉన్నాను. నేను పెట్టారంటే పెడతారు నాన్న, నువ్వు ఫేస్ చేయాలా, ప్రిపేర్గా అని చెప్పి ఏ అభ్యంతరం లేదు. స్థాన పోరాటం చేస్తాం, అవసరమైతే వాడు కూడా ప్రిపేర్ అవ్వాలి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఇబ్బంది లేదు.
మీకు అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే ఆ రోజు మీ అవినీతిలో పార్ట్నర్ అయినటువంటి, మీ ఆదాయ సంపాదనలో పార్ట్నర్ అయినటువంటి శ్రీ రఘుమనోహరాచారి గారికి డిఎస్పీగా రావడం, అతని సిట్ అధికారిగా రావడం నీకు కలిసి వచ్చిన అంశం కాబట్టి 37 మంది ఈరోజు జైల్లో ఉన్నారు. తప్పే లేదు. ఇలా చేయడం వల్ల చరిత్ర ఎలా ఉంటుందో చాలా సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఈ 37 మంది కుటుంబాలు ఎవరైతే జైల్లో ఉన్నారో, ఏ పాపం తెలియరు, వాళ్ళందరూ కూడా కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుందో కొత్త మీకు అంతా కూడా తెలిసినట్టు ఉంటుంది. చేయలేనండి. కాబట్టి ఆత్మీయులారా, రాజకీయాల్లో పరిపాలించే అధికారం వాళ్ళకి ఇచ్చారు, ప్రశ్నించే అధికారం మాకిచ్చారు. పూర్తి స్థాయిలో ప్రశ్నించడమే జరుగుతుంది. నాని గారిని కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇక మీద ప్రభుత్వంతో అవసరమైతే, ఎందుకంటే పోరాటాలకు కూడా చేసే వయసు ఉంది. నా వయసు ఏమో రవికుమార్ అని లెక్కన సీనియర్ సిటిజన్ కాదు. నేను 52 ఏళ్ళు పోరాటం చేసే వయసు ఉంది, శక్తి ఉంది. అన్ని శిక్షలు, అన్ని రకాల కష్టాలు, ఈ శరీరం సట్టిప్పితే మొత్తం గాయాలు కనబడతాయి. పోరాటంలో, ప్రతిపక్షంలో మరలా పోరాటం చేయడం పరిస్థితి తీసుకొచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నాను తప్ప వెనకబోయే వ్యక్తి ఎప్పుడు భాస్కర్ రెడ్డి కాదు. పౌడు కూడా మా కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు, మా వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టినప్పుడు, మా వాళ్ళని ఈరోజు కొట్టినట్టు ముసుగులేసి కొట్టినప్పుడు ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా వడ్డీతో పాటు చెల్లింపు అన్నది తప్పనిసరి. ఖచ్చితంగా అది నా బాధ్యత కూడా. థ్యాంక్ యూ అనండి. నేనే చెప్తున్నాను కదా, చేసుకోమంటున్నాను కదా, ఎవరు వద్దంటున్నారు? ఏమవుతుంది? 37 మంది అరెస్ట్ అయ్యారు, 38 వ్యక్తి పోతాడు. దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమన్నా నాన్నగారు లెక్కన, నాని అనే లెక్కన కేసులు భయపడిపోయి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిన వ్యక్తినా, జైలు అటువంటి చూడని వ్యక్తినా? అరే ఈ రక్తం ముచ్చుకోముట్టు నా కొడుకు దానికి ఎందుకు భయపడతాడు? ఎందుకు భయపడతాడు? నేను అడిగాను కదా, మీ క్వారీ 5 సంవత్సరాలలో 1 గంట ఆగిందా? నీ పర్మిషన్లు ఏ 1 గంట ఒక్కరోజు ఆగాయా, పెండింగ్ ఉన్నాయా? నీ 12 లారీలు ఒక్కరోజైనా అఫ్సల్ పని, అనఫ్సల్ చాలా ఉంటుంది, ఒక్కరోజైనా ఆపారా? నీ ఇండస్ట్రీ ఎప్పుడైనా ఆగిందా? 8 హెక్టార్లు ఈ ప్రభుత్వంలో, అది బ్లాక్ గ్రానైట్ మీరు తీసుకున్న మాట వాస్తవం కాదా? కాదని చెప్పండి. ఫైన్ అన్నది ఎన్నికలకు 6 నెలలకు ముందు, 4.5 సంవత్సరం ఫైన్ లేదు. ఎన్నికలకు 6 నెలలకు ముందు ఒక నోటీస్ ఇవ్వడం, ఆ రోజు దానిపైన స్టేర్, ఇదంతా కూడా ఆ రోజు మాకు కూడా తెలుసు. చంద్రబాబు గారికి అనుమానం వస్తుంది, ఒక నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి తెచ్చుకుంటాను అన్నప్పుడు నేను కూడా మళ్ళీ ఏమవుతుంది అని బ్రాడ్ మైండ్గా ఆలోచించి వాళ్ళే తెచ్చుకోవాలి, ఏమో తప్పే ఉందనుకున్నాను. కాబట్టి వీటి సమాధానాలు తను చెప్పలేడు, ఎందుకంటే జరిగిపోయింది. చరిత్ర ఇప్పుడు అలాగే ఉంటుంది. చరిత్ర అంటేనే స్థిరస్థాయిగా ఉండేదే చరిత్ర. చరిత్రలో ఆ రోజు ఉపయోగించుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో లేవు. కాకపోతే క్యారెక్టర్ అసెట్ చేయొచ్చు, వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అంటే తన ఆలోచనలు నేను చెప్తున్నా కదా, కూడా అవినీతి పైన నేను చేసి ఉంటే సంపూర్ణ దర్యాప్తు చెయ్యండి. చెరువులో తప్పు జరిగి ఉంటే స్వాధీనం చేసుకొని ప్రజలకు నా ఊర్లో ఉన్న చెరువు ఎలా ఉంటుందన్నది నా బాధ్యత కాదా? అభివృద్ధి సమాజానికి అప్పగిచ్చా నేను. ప్రభుత్వం ఉంది, మీరు చర్య తీసుకోండి, నాకు వచ్చే ప్రాబ్లం ఏముంది దాంట్లో? నేను తెల్లారితెల్లి వాకింగ్ చేస్తానా? నేను తెల్లారితెల్లి నేనేమన్నా ఫ్యామిలీతో కూర్చొని ఫ్యామిలీ పార్క్లో కూర్చునేటువంటి సమయం నాకుందా? నాదేం పోయింది? నాకు అవకాశం వచ్చినప్పుడు, అధికారం ఉన్నప్పుడు నేను చేయాల్సిన అభివృద్ధి చేశాను. ఈరోజు జాతీయ జెండా నాటం 133 అడుగులు, ఈ ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ జెండా నాటితే నేను ఎంత చూస్తానన్నారంట. వాళ్ళు జెండా నాటకుండా కూర్చున్నారు చూడవాళ్ళు. మొత్తం పూర్తి అయిపోయింది. అదే జెండా
ఎగరవేయడం కోసం కొన్ని వేల మంది ప్రజలు ప్రాణార్పణ చేశారు. జెండా ఎగరేస్తే నీ ఎంత చూస్తాననే వ్యక్తి నా జీవితంలో మొదటిసారి చూసి ఫస్ట్ టైం తెలియకనే నవ్వు వచ్చింది నాకు. గుడ్ అనుకున్నా. చంద్రగిరి ఆ పరిస్థితుల్లో నాయకుని ఎన్నుకుంది అనేటువంటి మనసులో ఏర్పడింది. ఎందుకంటే మనంతా జాతీయ జెండా చూసినప్పుడు జనగణమన అన్నప్పుడు నిలబడిపోతాం, అట్లే నరాలు నిక్కపరుచుకుంటాయి. జాతీయ జెండాకి ఇచ్చేటటువంటి గౌరవం అది. ఈరోజు చూడబోని మొండి స్తూపం అక్కడ నిలబడుకోండి ఉంది. నిలబెట్టుకోండి, ప్రజలు కూడా గమనించాలనుకున్నాం. అంటే జాతీయ జెండా యొక్క విలువ కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితులు లేకపోతే మీరు చేయగలిగింది ఏముందన్న, నేను చేయగలిగింది ఏముంది? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆత్మీయులారా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు మేము కలిసి ప్రయాణించబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.